మన ఆడవాళ్ళుగా ఎవరైతే డాక్టర్ ఆ అమ్మాయి రీసెంట్ గా ఉందో కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని రేప్ చేసి మరీ చంపేశారు. దీని మీద మీ స్పందన ఏంటిది మేడం? అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. అమ్మాయిలకి ఎక్కడా రక్షణ లేదు. ఆ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన పిల్లలు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి కర్ర ఇచ్చి పెప్పర్ స్ప్రే ఇచ్చి పంపించారు. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆ అమ్మాయి చెవులోంచి ముక్కులోంచి రక్తం వచ్చేటట్టుగా గ్యాంగ్ రేప్ చేసి లేదు లేదు ఒకటే చేశాడు ఒకటి మీద నెట్టేస్తున్నారు. 150 ml స్పర్మ్ కౌంట్ ఉందంటే కూడా అది లేదు అని చెప్తున్నారు. సో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అమ్మాయికి న్యాయం జరగాలి. అన్యాయం జరిగింది పక్కాగా. ఒక డాక్టర్కే లేనప్పుడు ఇంకా మామూలు మానవులకి ఎక్కడ ఉంటుంది? మామూలు వాళ్ళకి ఒక డ్యూటీ డాక్టర్ ఆవిడ వృత్తి ఆవిడ చేస్తుంటే ఆమెను ఎట్లా చేస్తే ఇంకెక్కడ ఉంది? అక్కడ ఎవరైతే సీఎం ఉన్నారో ఆమె మమతా బెనర్జీ, ఆమె కూడా ఆమెనే, ఆమె ఒక హెల్త్ మినిస్టర్, తర్వాత ఆమె చూసుకున్న హోమ్ మినిస్టర్ ఆమె దగ్గరనే ఉంది, సీఎం ఆమెనే, అన్ని ముఖ్యమైన అధికారం అంతా ఆమె దగ్గర ఉన్నప్పుడు ఆమె తలుచుకుంటే ఎంతసేపట్లో జరిగిపోతుంది? ఆమెను ఎవరు పట్టించుకుంటారండి? ఆవిడ మాటలు ఎవరు పట్టించుకుంటారు? ఆమె తలుచుకుంటే అవుతుంది కానీ ఆవిడకి ఎవరండి పట్టించుకుంటారు? మనం ఎవరో ఆవిడకి ఎందుకు ఏమో? ఆవిడ కరెక్ట్ గా ఉండదు కాబట్టి ఫస్ట్ ఆవిడే కరెక్ట్ గా ఉండదు. మమతా బెనర్జీ ఎక్కడైనా మీకు సపోర్ట్ చేస్తుంది? ఎక్కడైనా ఏదైనా మంచి పనికి సపోర్ట్ చేయని చూసారా కొన్ని విషయాల్లో? మీరు చెప్పండి. సో అక్కడే అర్థమైపోయింది ఆవిడ అట్లనే ఆవిడ తలుచుకుంటే అయిపోతుంది కానీ తలుచుకోదామే వాళ్ళకి సపోర్ట్. కానీ నిన్న ర్యాలీ చేసిందిగా మేడం, బయటకు వచ్చింది, ర్యాలీ చేసింది పెద్ద ఎత్తున. అది ఓటు బ్యాంక్ రాజకీయం అంటాను నేను. నిజంగా న్యాయం చేస్తే నేను కూడా సంతోషపడతా. జరగదు ఓటు బ్యాంక్ రాజకీయం. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఆవిడ తాలూకు ఉనికి చాటుకోవాలంటే ఏదో ఉండాలి. ఈ ఇష్యూని ఆవిడ రాజకీయం చేస్తుంది. సింపుల్. ఓకే, అంటే వాళ్ళ రాజకీయ నాయకులు కొంతమంది కార్యకర్తలు ఎవరో ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. మరి మనం ఏమనుకోవచ్చు? బీజేపీ వైపు తోసేస్తుంది ఆమె. చూసారా? అదే రాజకీయం చేస్తుంది ఆవిడ. డైరెక్ట్ చెప్పవచ్చు అంటారు ఆమె రాజకీయాలు చేస్తుంది. రాజకీయం క్లియర్ రాజకీయం.